నేనెంతో అదృష్టవంతుడిని. నేను గత ఎన్నో దశాబ్దాలుగా మీ అందరితో ఉన్నతమైన సంబంధం ఏర్పరచుకున్నాను. నేను అతిథిని కాను, నేను మీకు చెందినవాడినే. నేను ఈ ఆధ్యాత్మిక వటవృక్షాన్ని విస్తారమవ్వడం చూశాను. 2011లో అహ్మదాబాద్లో ఫ్యూచర్ ఆఫ్ పవర్ కార్యక్రమం, 2012లో బ్రహ్మకుమారీల సంస్థ స్థాపన యొక్క 75 సంవత్సరాల మహోత్సవం, 2013లో ప్రాయగరాజ్ కార్యక్రమం. అబూ వెళ్లాలన్నా లేదా గుజరాత్లో జరిగే కార్యక్రమాలకు హాజరవడమనేది నాకెంతో రొటీనైపోయింది. ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా ఆధ్యాత్మిక అమృత మహోత్సవ కార్యక్రమం కానివ్వండి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి, లేదా జలజన కార్యక్రమం కానివ్వండి, అన్నింటిలో నేను పాల్గొనే సదవకాశం నాకు లభించింది. నేను ఎప్పుడైనా మీ మధ్య ఉన్నాను. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను చాలా సునిశితంగా చూశాను. నేను ఎప్పుడూ బ్రహ్మకుమారీస్ సంస్థలో ఇదే గమనించాను. మాట్లాడేది తక్కువ, సేవ మాత్రం చాలా ఎక్కువగా చేస్తారని. ప్రత్యేకంగా ఈ సంస్థతో నాది అనే భావన అనుభవం అవుతోంది. జానకి దాది గారి స్నేహం కానివ్వండి, రాజయోగిని దాది హృదయమోహిని గారి మార్గదర్శనం కానివ్వండి, నా జీవితంలో ప్రత్యేకమైన స్ఫూర్తినిచ్చే భాగమైంది. నేను చాలా భాగ్యవంతుడనే అనుభవం చేస్తున్నాను. నేను ఈరోజు ఈ శాంతి శిఖర ప్రారంభ ఉత్సవ కార్యక్రమంలో ఆ పూర్వజుల యొక్క సంకల్పాలు సాకారంగా, మూర్తిమంతంగా అవ్వడం చూస్తున్నాను.